అమ్మ స్టార్ట్ చేయమంటారమ్మా. ఆ, ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 14/12/2025 మలయాళ స్వామిచే రచించబడిన శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథం నుంచి లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఓకే. అందరికి అన్యే త్వే మజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంత్యేవ మృత్యుం శృతి పరాయణాః. పై చెప్పిన జ్ఞానయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము మొదలైన ఎదియును చేయుటకు శక్తి లేని వారును, మోక్షము కలగవలెనని అభిలాషయు గలవారు పరమ దయాళులకు ఆచార్యుల వలన పరమాత్మనిట్లు ఉపాసన చేయుడు అని ఉపదేశించబడిన వారై అట్టి గురూపదిష్ట మార్గములో భక్తి శ్రద్ధలు కలిగి అనుష్ఠింతురుని వారలు కూడా జనన మరణ భవసాగరమును దాటి పరమాత్మను పొందుదురు, అనగా జన్మరహితులై మోక్షమును పొందుచున్నారు అని తాత్పర్యము. ఒక్క నిమిషం అండి, నేను ఇన్హేలర్ తీసుకు. ఒక్క నిమిషం. అంటే ఇక్కడ ఈ పైన చెప్పిన కర్మ, సాంఖ్య, జ్ఞాన ఈ యోగాలు అన్నీను ఎవరైతే మోక్ష మార్గంలో ఉండి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి నిర్దేశించబడ్డాయి అని మనకి చెప్తున్నారు మలయాళ స్వామి గారు. వాళ్ళు అవి అనుష్ఠానం చేసి మోక్షాన్ని పొందుతున్నారని చెప్పారు. అనుష్ఠానం అంటే ఏమిటి? ఆచరణలోకి పెట్టి అన్నట్టు. ఒక నిమిషం ఇక్కడ ఇక పై చెప్పిన 4 యోగములు అనుష్ఠించుటకే గాక పుస్తకము చదువుటకైనా చేతగాని వారు తరించే మార్గమై ఉన్నది. రోగి అయిన వాడు వైద్యశాస్త్రం చదివి రోగము యొక్క గుణమును, దానికి తగిన ఔషధము యొక్క ఈ ప్రయోగమును తెలుసుకొన శక్తి లేకపోయినను కరుణాస్వరూపుడగు వైద్యుని యొక్క సహాయముచే ఔషధము గ్రహించి వైద్యులు చెప్పేలాగున పద్యము ఉండినచో రోగ శమనం కలుగును కదా. అట్లే ధర్మాత్ముడును కరుణాళువును అగు గురువు ఈలాగున ధ్యానము చేయము, విరక్తి కలిగి ఉండుము, శాంతము కలిగి ప్రవర్తింపు, ఎల్లకాలములోను భగవద్భావం అనగా దైవ నిష్ట కలిగి జీవింపువని ఇలాగను ఉపదేశించిన వాక్యములలో శ్రద్ధాభక్తి కలిగి అనుష్ఠించు వారు కూడా తరింపగలరు. దైవ ప్రార్థన. ఓ కరుణామూర్తి సర్వేశ్వర, ప్రపంచంలో గల సర్వజనులకును వారి యోగ్యతకు తగిన స్వాతంత్రమును ఉన్నత పదవియు కలగేలాగున అనుగ్రహించుదుగాక. దయామయ ఈశ్వర, యోగ్యతయున్ను జ్ఞానమును లేని జనులకు యోగ్యతయు జ్ఞానమును కలిగేలాగున అంతరంగ పరివర్తన మున్ను బాహ్య సంస్కారమును కలిగేలాగున అనుగ్రహము చేయుము. వీరిపై జనులకు ప్రీతి కలిగేలాగున ఆశీర్వాదము ననర్చుము.
అంటే జనులకు ప్రీతి కలగకపోతే వాళ్ళు చెప్పిన మాటలు వినరు. బ్రహ్మచర్య వ్రతము బాలురకును బాలికలకును దృఢముగా కలిగి జితేంద్రియులై దయాస్వరూపులై జ్ఞాన నిష్ఠులై వారు తరించేలాగును ఉన్న ఇతరులను తరింపచేసేలాగున ఉన్న అనుగ్రహించుము. అంటే అలాగా చేసి అనుగ్రహించు. అలా చేసేలాగున నున్ను అన్నారు. అంటే చేసేలాగా అనుగ్రహించు. వానప్రస్థులు తపస్సంపన్నులై యోగశక్తి గలవారై లోకోద్ధార పరులై బ్రహ్మచారిణులకును బ్రహ్మచారులకును వేదాంత విద్యల నేర్పుచు విషయ విరక్తులను గాను జ్ఞాన సంపన్నులుగాను చేసేలాగున ఉపదేశించెడు స్వభావము గలవారుగా ఆశీర్వాదము చేయుము. కారుణ్యనిధి పరమేశ్వర యతీశ్వరులు అధికరించి సమదమాది గుణములు గలవారై సత్యార్థమును తెలుసుకొనిన వారై వైరాగ్యశీలురై సర్వభూతదయ గలవారలై లోకమంతటను సంచరించి సర్వజనులకు భక్తి జ్ఞాన వైరాగ్యములను ఉపదేశించు స్వభావము గలవారై ఉండేలాగున కరుణింపుము. పరమ పావనమూర్తియగు జగదీశ ఈ 3 ఆశ్రమస్థులను సంరక్షించేలాగున నున్ను ధర్మబద్ధమగు విషయ సుఖములను మాత్రమును అనుభవించెడు ప్రతినిష్ఠ గలవారును గను భూతదయా తత్పరులుగను ఉండేలాగున గృహస్థాశ్రమస్థులను ఆశీర్వదింపుము. పరమాత్మ పరమపురుష ప్రభువులు ప్రజలను సంరక్షించు వారలుగను జనుల యొక్క యోగ్యతను అనుసరించి ఉపకారము చేసే స్వభావము గల వారుగను యోగ్యులు గాని వారిని యోగ్యులుగా చేయుటకు ప్రయత్నించెడు గుణము గలవారుగను ఉండేలాగున ఆశీస్సును పంపి కరుణింపుము. ధర్మశాస్త్రములను సంస్కరించి గుణకర్మలకు యోగ్యత సర్వజనులకును కలిగేలాగున సచ్శాస్త్రముల సిద్ధాంతీకరించుటకు తగిన యోగ బలము జ్ఞాన బలము గల పుణ్యపురుషులను సృష్టించి లోకమును సంరక్షించుటకు కృప గలవాడవై ఉండుము. తర్వాత సర్వజ్ఞ సర్వశక్త ప్రాణిహింసా పరమగు సర్వ కర్మలను సర్వ సంస్థలను నిర్మూలమును అనురించి అట్టి శాస్త్రములు ప్రపంచములో లేకుండా చేయుటకు తగిన మహాపురుషులను పుణ్యమూర్తులను లోకమునకు పంపి వారి ద్వారా లోకమును పావనమును అనర్చుము. ఓ జగద్దక్షక భగవంతుడా, సకాలమున వర్షము కురిపించి ప్రపంచములో సస్య సమృద్ధి కలిగి జనులను జంతువులను సౌఖ్యమునందులాగున అనుగ్రహము చేయుము. సర్వజనులను తమ తమ మతములలో గల వైషమ్యమును విడిచి అందరును సోదరభావము కలిగి ఉండేలాగున అనుగ్రహము చేయుము. కారుణ్యైక సింధో సత్యస్వరూప సర్వజనులను ఆవరణము కలుగని ఆత్మజ్ఞానము కలవారలై సోమరితనము లేనివారలై స్వాత్మ ధర్మములను సదా నిర్వహించు స్వభావము కలవారలై ఉండేలాగున దయచూపుము. ఓ పుణ్యమూర్తి వేద ప్రకాశక కరుణాసాగర సర్వజనులను 4 ఆశ్రమములను చక్కగా నిర్వహించేలాగున అవకాశమును కలగజేయుము. వీరిలో ఎవరికి ఏ ఆశ్రమములో నుండునప్పుడు వానప్రస్థాశ్రమం గాని యత్యాశ్రమం గాని స్వీకరించుటకు తగిన వైరాగ్యం వానప్రస్థాశ్రమం అంటే తగిన వైరాగ్యము కరుణ జ్ఞానము కలుగును అచ్చట నుండి ఏ తురీయాశ్రమమును గ్రహించేలాగును గ్రహింపు. సర్వజనులను సమస్త శాస్త్రములను సకల సాధనములను వారి వారి గుణకర్మల యోగ్యతను అనుసరించి అనుష్ఠించేలాగున అవకాశమును కలగజేయము. అందరును మీ యొక్క స్వరూపులు అను జ్ఞానము గల వారలై ఉండేలాగున కరుణింపును. దీనికన్నా ఎక్కువ ప్రార్థన చేయుట కనిపించుట లేదు. పావనమూర్తి, ఇది మీ నిజధర్మము కాదా? ఓం శాంతి శాంతి శాంతి. పునర్వివాహము. స్వతంత్ర్యాయ దయాక్లప్త విగ్రహాయ శివాత్మనే పరతంత్రాయ భక్తానాం భవ్యానాం భవ్యరూపిణే. అంటే పునర్వివాహం అనే హెడ్డింగ్ లో ఉన్నది.
ఈ పునర్వివాహ విషయమయ్యున్ను బాల్య వివాహ నిషేధ విషయమయ్యున్ను అనేకులు అనేక స్థలములలో బహుకాలము నుండి మీ అభిప్రాయం ఏమని అడుగుచుండిరి. అయినను ఇది ప్రపంచ విషయం అగుట చేత ఇంతవరకు ఎవరితోనూ ఈ విషయమై సరి అయిన నా ఆశయమును తెలిపి ఉండలేదు. మరల అనేకులు ఈ విషయమైన అభిప్రాయమును పత్రికలో ప్రకటన చేయవలనని కోరుచుండిరి. కావున ఇప్పుడు ప్రపంచమునకు మది ఆశయమును అంటే నా ఆశయాన్ని తెలపవలైనని తలంపు కలిగినది. లోకము భిన్న రుచి కలిగి ఉన్నదనే విషయము పండితులందరికీ తెలిసిన విషయమే. అయినను మహాపురుషులందరూ వారి వారి నిర్దిష్టాశయమును నిశ్చయముగా తెలిపి ఉన్నారు. వారు బాహ్య అభ్యంతర శుద్ధి గలవారగుటచే లోపలనొకటి బయటన మరొకటి ఉండుటకు అవకాశము లేదు. అట్లుగాక బాహ్య అభ్యంతరములలో మార్పు గలవారు శుద్ధాత్ములై వెలగజాలరు. ఇదియే దీనికి నిదర్శనం. అంటే బయట ఒకటి లోపల ఒకటి అయితే వాళ్ళు శుద్ధాత్మలు అవరు. ఈ విషయమే శాస్త్రకర్తల ఆశయమును కనుగొనదలంచినచో దాని యందు కూడని సమస్య పరిష్కారము కాజాలదు. శాస్త్రమునకు సర్వతోముఖత్వము గలదని పండితులు అంగీకరించి ఉన్నారు. మరల శిష్టాచారమును పరిశీలించిన అది నీ దేశకాలములను బట్టి అనేకములుగానే కానుపించుచున్నది. ఇచ్చట కూడా ఈ సమస్యకు పరిష్కారము కలుగుటలేదు. మార్గము యొక్క నిర్దిష్టత విషయమై ఈ క్రింది శ్లోకమే భారతమున ఉపదేశించబడి ఉన్నది. తర్కో ప్రతిష్ఠ శృతయశ్చ భిన్నానైకో మునిర్యస్య మతం ప్రమాణం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో ఏన గతః సపంధాః. అంటే న్యాయశాస్త్రమును పరిశీలించితిమేని ఆ న్యాయశాస్త్రమునకు అప్రతిష్ఠ దోషము కలదు. అనగా ఇది యుక్తిపై ఆధారపడి ఉన్నది. కావున ఒకరు యుక్తి బలము చే ఒక విషయమును ఏది నేటి దినమున స్థాపించి లేని రేపటి రోజున వీరి యుక్తిని ఖండింప శక్తి గల మరి ఒకరు దానిని పూర్వపక్షము చేయగలరు. కనుక ధర్మ నిర్ణయ విషయమై న్యాయశాస్త్రము పనికిమాలినదిగా ఉన్నది. కనుక అనగా ఎక్కువగా చదువుకున్న వారు తక్కువగా చదివిన వారిని జయించుచున్నారు. ఇది మృగబలం వంటిదే గాని ధర్మబలం కాదు. ఇట్టిది రజోగుణము కలిగిన దుష్టరాజులు సాహస కృత్యం వంటిది. బలవంతుడైన వాడు బలహీనుని అణుచుచున్నాడు. దీని యందు సత్యమేమి గలదు? శృతిని పరిశోధించినను ఇట్టి ఫలమే కలుగుచుండును. ఏలనా శృతి అనేక మార్గములను చెప్పుచున్నది. దీనికి దృష్టాంతము అనేక మతములను తత్సంప్రదాయములను చూచిన చాలును. ఒక్కొక్కరును వారి వారి మతమే శృతి సమ్మతమనియు ఇతరులవి వేద విరుద్ధములనియు కూడా చెప్పుచున్నారు. కనుక ఇచ్చటను నిలకడ కలుగుట లేదు. ధర్మతత్వము కనబడినది కాదు. దైవం ఎలాగున నిగూఢముగా ఉన్నదో దైవధర్మమును అలాగున దృష్టిగోచరమగునది కాదు. ధర్మతత్వము అనగా ఆత్మధర్మము హృదయ గుహయందు నిగూఢమై ఉన్నది. ఇక మహాజనులు ఏ మార్గమును అనుగమించి వెళ్ళిరో అట్టి మార్గమును అనుసరించుటే శరణ్యమని శాస్త్రము నిర్దేశించినది. ఇచ్చట మహాజలమునకు అర్థమేమి గ్రహించి ఉండవలసినదనగా ఒక్కొక్క యుగములో కాలములోను దేశకాల పరిస్థితిని అనుసరించి అప్పుడుండెడి జనములలో ఎవరు మహాత్ములై ఉందురో అట్టి వారు ఏ ధర్మము నిర్ణయింతురో అదే ధర్మం యొక్క మార్గం అని గ్రహించవలెను. కనుకనే కృత త్రేత ద్వాపర కలియుగాదులకు ప్రత్యేకముగా ధర్మశాస్త్రములు ఏర్పడినవి. పరాశర స్మృతి చూడుడు. కృతేతు మానవా ధర్మాస్త్రేతాయాం గౌతమా స్మృతాః ద్వాపరే సంఖలిఖితాః కలౌ పారాశరా స్మృతాః. అంటే కృతయుగంబులో మనుస్మృతియుక్త ధర్మములు, త్రేతాయుగంబులో గౌతమ స్మృతి ప్రతిపాదిత ధర్మములు, ద్వాపర యుగములో శంఖలిఖిత శృతి విహిత ధర్మములను, కలియుగంబులో పరాశరోక్త ధర్మములను అనుష్ఠేయములు అంటే అనుసరించదగినవి. అన్యే కృతయుగే ధర్మాస్త్రేతాయాం ద్వాపరే యుగే అన్యే కలౌ యుగే నృణాం యుగ రూపానుసారతః. ధర్మమును అనుష్ఠించు మనుష్యుల శక్తి తారతమ్యములను అనుసరించి కృత త్రేత ద్వాపర కలియుగములందు ధర్మములు భిన్నములై ఉండును.
యుగే యుగే చ ఏ ధర్మాస్తత్ర తత్ర చ ఏ ద్విజాః తేషాం నిందా న కర్తవ్యా యుగ రూపా హి తే ద్విజాః. ఆయా యుగంబులందు ఆయా కాలములందు ఏ ఏ ధర్మములు నిర్ణీతములై ఉన్నవో ఆయా ధర్మములను ఆచరించుచు ఏ ఏ ద్విజులుందురో అట్టి ద్విజులను నిందింపరాదు. వారు ఆ యుగ ధర్మమును అనుసరించి ఆ విధముగా ఉన్నవారలు. దీనివల్ల ఆయా కాలములను అనుసరించి నడవవలెననియే శాస్త్రకర్తల నిర్ణయమై ఉన్నది. ఆ కాలములో ఎవరు గొప్పవారుగా నుందురో వారు చెప్పునదే ధర్మమని శాస్త్ర సిద్ధాంతమై ఉన్నది. ఇది యథార్థమైన ధర్మతత్వం. ఇట్లుండిన మాత్రమే జనులు సుఖముగా జీవింపగలరు, దైవ కార్యము కూడా నిర్వహింపగలుగుదురు. కలియుగ ధర్మ నిర్ణేతలకు శ్రీ పరాశరులు కూడా ఎప్పుడెప్పుడు పూర్వాచరిత ధర్మమును చలనము కలుగునో అప్పుడప్పుడు ఆ కాలానుగుణముగా అత్తరి నుండి మహాపురుషులు ఏది ఆచరణ యోగ్యమని నిర్ధారణ చేయుదురో అదే ధర్మమని శాసించి ఉన్నారు. దీర్ఘ దృష్టి గల వారందరూ ఇలాగే చెప్పుదురు. ఇది నిజమైన ధర్మోపదేశం. ధర్మశాస్త్రములన్నీ రాజకీయ నీతులను అనుసరించియే ఉండును. ఏ రాజు ఏ కాలము నాకు ఏ శాసనము మహాపురుషుల సహాయము చే గాని స్వయముగా గాని ఏర్పాటు చేయునో అది ఏలాగున ఆచరణ యోగ్యముగా నుండునో అలాగుననే ధర్మశాస్త్రం కూడా వినియోగపరచవలేను. అది అట్లు కూడదు. వేదము సనాతనం, అలాగుననే నడవవలెనని చెప్పువారు వాక్యములో మాత్రము అట్టి జ్ఞానమును ఉపయోగపరుతురే గాని నిజముగా క్రియలలో ఆచరించు వారెవరైనా కలరా? క్రియా శూన్యమగు వాక్యమును ఉచ్చరించుట దైవద్రోహమును ఆత్మవంచనము కదా. ఇది ఒక్కొక్కరును వారి వారి అంతరాత్మలో సత్యబుద్ధితో పరిశీలన సలిపిన తప్పక వారే చెప్పగలరు. అట్లు చెయ్యని వారు మాత్రమే కయ్యమునకు కాలు చెదువుదురు. హిందూ రాజుల కాలములో గల ధర్మశాసనము మహమ్మదీయ కాలములో ఉపయోగమునకు వచ్చినదా? మహమ్మదీయ పరిపాలన సమయములో నుండిన శాసనము ఇంగ్లీష్ ప్రభుత్వమునకు ఉపయోగం పడునా? లేదు, లేదు గదా. జనుల యొక్క ధర్మశాస్త్రం ఎలాగున ఉండును? అయితే ఇది లోకమునకు సంబంధించునే గాని మతమునకు సంబంధించిన అని ప్రశ్న వేయుదురు. ఈ రాజకీయ నీతి మతములో పెట్టవలేనని చెప్పలేదు. మతకర్తలు, సంఘ సంస్కరణ నిర్మాతలు, లోక మంగళకాంక్ష గల భారతీయ మహాపురుషులు కాలానుగుణముగా మతధర్మం ఏర్పాటు చేయుచున్నారు. అలాగున ఇష్టము గలవారు నడపవచ్చుననియు ఇష్టము లేని వారు అయితే కాల చక్రమున కడ్డు పోదలంచిన బండి చక్రమును తిరగనీయక చీమ అడ్డు నిలిచిన ప్రయోజనం ఎంతయో అంతయే కలుగును. పునర్వివాహ విషయమై గాని రజస్వలానంతర వివాహ విషయమే గాని కేరళ దేశంలో బ్రాహ్మణులకు తప్ప క్షత్రియ వైశ్య శూద్రులు మొదలైన వారికి ఈ సంబంధం ఏమీయూ లేదు. కేరళ బ్రాహ్మణులు కూడా పురాతన రీతిని సంస్కరించుకొనుచున్నారు. ఈ దేశములో క్షత్రియులకును శూద్రులకును రజస్వలానంతర వివాహమునకు ఎలాంటి నిషేధమును కలిగి ఉండలేదు. ఏమి వీరు వేద దూరులా? వీరికి వేదం ప్రమాణం కాదా? వీరిలో రజస్వలానంతర వివాహముచే తక్కిన జాతుల కన్నా నీచ కార్యములు ఏవైనా అధికముగా గలవా? వీరికి దైవకృప కలగలేదా? లేక వీరిలో దైవ జ్ఞానం కలిగిన వారు ఇంతవరకు ఉండలేదా అని అడగవచ్చును. అయితే ఇలాంటి కార్యములన్నీ ఏదో ఒక్క అలవాటును బట్టి వచ్చినవే గాని మరి ఒకటి కాదు. దృష్టాంతము చూడు. క్షత్రియులలో కొందరును శూద్రులలో కొన్ని తెగలవారును స్త్రీలకు ఘోషా పద్ధతిని ఏర్పరిచిరి. ఇట్టి ఘోషా సాంప్రదాయము లేనిచో స్త్రీ శీలము శుద్ధముగా నుండదని చెప్పుదురు. ఇది వారి ధర్మమని కూడా నిర్బంధముగా పలుకుదురు. అయితే బ్రాహ్మణులలోను వైశ్యులలోను ఘోషా సాంప్రదాయము లేని స్త్రీలకు క్షత్రియ శూద్రులలో గల స్త్రీలకు గల శీలశుద్ధి లేదా? దీనివల్ల వారిలో గల స్త్రీలు దుష్టవర్తనలో నుండువారని ఎవరైనా చెప్పగలరా? ఈ ఘోషా సాంప్రదాయం కూడా కొన్ని దేశములలో మాత్రమే గాని భరత ఖండమంతా అంతటను లేదు.
ఇది ఏర్పడిన ఒక ఆచారమే గాని ధర్మశాస్త్రం, ఇది ఎప్పుడో ఏర్పడిన ఆచారమే గాని ధర్మశాస్త్రం కాదు. గుజరాత్ మొదలగు కొన్ని దేశములలో కొన్ని జాతులలో గల స్త్రీలను శిరస్సు ముఖము వస్త్రముచే మూసుకొని ఉందరు. శిరస్సుని ముఖాన్ని వస్త్రముచే మూసుకొని ఉందరు. కర్ణాటక దేశీయ స్త్రీలు శిరస్సు మాత్రము సదా వస్త్రముచే మూసుకొని ఉందరు. వీరిని అడిగినచో అది వారి ధర్మమనే చెప్పుదురు. విచారణ దృష్టితో చూచినా ఇవన్నీ ఒక విధముగు దేశాచారములే గాని మరి ఒకటి కాదు. ఘోషా పద్ధతి ధనము కలిగినప్పుడు గౌరవ చిహ్నముగా ఏర్పరచినదే కాని మరి ఏమియు దీని యందు సారము లేదు. ఇప్పుడది దురాచారమనియు బుద్ధిహీనతనియు విజ్ఞులు తలంచ మొదలిడిరి. కారణమేమనా ఒక్క వంశములోనే శ్రీమంతులు గాని వారికి ఇట్టి ఆచారము గమనించుట లేదు. ఇది ధర్మతత్వము కాదు. అంతఃకరణ శుద్ధి కలుగుటకు హేతువైన ధర్మం ఎద్దిగలదో అదే నిజమైన ధర్మమగును. అట్టిది బాహ్యాచారములో కనిపించదు. అది ఆత్మ యొక్క సత్యదయా భక్తి విరక్తి జ్ఞాన విజ్ఞానం లలో గలదు. అట్టి దైవికములకు పావన గుణములను ఆర్జించుటలో ఈ సుగుణములలో హృదయమును కడిగి శుద్ధపరచుకొనవలెను. అప్పుడు భాస్కర ప్రతిబింబం కనిపించినట్లు ధర్మతత్వముకు పరమాత్మ స్వరూపమును కనుగొనవచ్చును. సువర్ణ పాత్రము చిత్ర విచిత్రములతో నిర్మించినను దాని ఎందుగల జలము నిర్మలము కానిచో మీ ముఖం ఎలాగున కనపడదో అలాగున బాహ్య కృత్యములన్నీయు ఎలాగున ఉండినను అంతఃకరణ శుద్ధి కలగనిచో ఈశ్వర సాక్షాత్కార జ్ఞానము గోచరము కాదు. ముఖ్యముగా ఇంద్రియముల యొక్క నిగ్రహమే ఆత్మశుద్ధిని కలగచేయను. స్త్రీలకు పునర్వివాహము శాస్త్ర సమ్మతమా లేక అసమ్మతమా అను ప్రశ్నపై ఈ వ్యాసము ప్రారంభించడమైనది. దీనికి ఇచ్చు సమాధానము ఇంతవరకు మీరు విని ఉండేది రీతి కాదు. హిందూ శాస్త్రం యొక్క సిద్ధాంతము ఏ రీతి అయినను జీవులు ఈశ్వరుని పొంది ముక్తులై శాశ్వత సుఖ స్వరూపులై ఉండవలయను అంటే సుమి. ఇది హిందూ శాస్త్రం యొక్క ముఖ్య తత్వం ఒకటిచే దీని యందు లక్ష్యము నుంచి వారికి తక్కిన నియమము అన్నియు అముఖ్యములే అగును లేక గౌణములే అగును. ఏలనా సూర్యుని యొక్క ప్రకాశములో తక్కిన చంద్ర నక్షత్ర దీపాదుల కాంతులు అన్నియు లీనమైపోనట్లు దైవ జ్ఞానములో ఇతర కర్మ జ్ఞానములన్నీయు విలీనములు. దైవమును పొందటి ధర్మములో తదితర ధర్మకోట్లన్నీయు గౌణములు అముఖ్యము. దైవ ధర్మము ప్రధానము, అది సముద్రం వంటిది. తక్కిన ధర్మ సముదాయములన్నీయు నదీ నదములు బోలియుండును. అవి అయావత్తును సాగరములో ఐక్యమగును కాని సముద్రం మాత్రము ఏ నదిలోనూ ఐక్యము కాదు. క్రింది కోర్టులలో గల తీర్మానములన్నీ పై హైకోర్టులో రద్దు గావించబడును. హైకోర్టు తీర్మానము క్రింది కోర్టులలో నిరసింప వీలు కాదు. కనుకనే సమస్త ధర్మములను కర్మములను దైవ జ్ఞానాగ్ని యందు దహించబడునని శాస్త్రము చెప్పుచున్నది. పురుషులకు పునర్వివాహము శాస్త్రం అంగీకరించి ఉండినచో స్త్రీలకును అట్టి అంగీకారం అవశ్యము ఉండే తీర్వలేను. అట్లు గాని శాస్త్రము పక్షపాతులచే నిర్మితమే గాని నిష్పక్షపాతి యొగు సర్వేశ్వరుని చే నిర్మితం కాదు. ఇట్టి పక్షపాతమునకు ఎలాంటి ఆధారమును కనిపింపదు. ఒక తప్పు ఇద్దరు చేసినచో ఒకరిని శిక్షించుట మరి ఒకరిని మన్నించుట న్యాయము కాదు. ఇట్లు చేయుటకు ఎలాంటి కారణమును తత్వజ్ఞులు కనపడదు. ఇది ఒకరిని అల్లునిగాను మరి ఒకరిని అన్యునిగాను చేర్చిన రీతిగా నుండునే గాని మరి ఏమియో దీని యందు సత్యము కానరాదు. ఈ విషయమే దీని యొక్క ఆశయమునిప్పుడు తెలిపెదను. స్త్రీలు గాని పురుషులు గాని యావజ్జీవితము బ్రహ్మచర్య వ్రతములో నుండి ఈశ్వర సాక్షాత్కార జ్ఞానమును కలగజేసుకుని జన్మరహితమైన ముక్తిని పొందవలేను. విషయ సుఖములు పశుపక్ష్యాది జన్మలతో పూర్తి అయి పోయినవి. మనుష్య జన్మము ఈశ్వర సుఖమును పొందుట కొరకు ఏర్పడింది. అయితే ఇది సాధ్యమగునా అని అనేకులు అడగవచ్చును. దానికి సమాధానం ఎందుకు సాధ్యము కాదు? శ్రీ శుక శనకాది అనేక మహర్షులను, శ్రీ శంకర మధ్వాచార్యాది అనేక మతో ఉద్ధారక గురువులు, సులభ గార్గి మొదలైన అనేక యోగినులు అనుష్ఠించలేదా? అయితే అట్లు ఆచరించిన
జగత్ సృష్టి ఆగిపోను గదా అని సందేహపడుదురేమో. అట్లు సంశయింప అక్కరలేదు. ఏలనా ఈ జగత్తును మీరు కాంట్రాక్టుకు తీసుకొని ఉన్నారా? దానిని గురించి మీరేమీ భయపడనక్కర్లేదు. అది దానిని అనుసరించి దానిని ఆ ఉండునుగాక, లేక ధ్వంసమైపోయిన పోవునుగాక. మీరందరూ దుఃఖము లేని పదవిని పొందజూచిన చాలును. బాగా చెప్పారు. ఈ ప్రశ్న ఎటువంటిదైనగా, మహాసాహసము గల ఒక పరమ దొంగ ఉండేను. అతనిని పట్టుకొనుటకు ఎన్నో ప్రయత్నములను గవర్నమెంట్ వారు చేసినను దొరికిన వాడు కాడు. అతని పాపకర్మము పరిపక్వ దశకు వచ్చినందుచే ఒక సమయమున పోలీసు వారికి దొరికెను. న్యాయస్థానములో విచారణ సలిపినప్పుడు ఆ గజ దొంగ, మా బోటి దొంగలు లేనిచో మీ బోటి ఉద్యోగస్తులకు ఎట్లు జీవనము కలుగును? ఈ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన కోర్టులు, జైలులు అన్నీయు వ్యర్థమైపోవును గదా అని చెప్పేలాగున ఉండును. అర్థమైందా? మా దొంగలే లేకపోతే కోర్టులు అవి వ్యర్థమైపోతాయి అని దొంగ ఎలా అయితే చెప్తున్నాడో, అలాగా ఈ మనం అందరం కూడా యోగులం అయితే ఆ ప్రపంచం ఏమైపోతుంది అని మాట్లాడే వాళ్ళు ప్రపంచాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారా అని అడిగారు. మీరు ఈ జగద్వ్యాపారమును నిలబెట్ట చూచినా అది నిలచునా? భూకంపము చేతను, సముద్రం యొక్క ఆక్రమణము చేతను ఎన్నియో మీ దేశములు విలయములైపోయినవి. మరియు ప్రళయకాలం వచ్చినప్పుడు మీరు అడ్డు నిలవగలరా? ఈలాగున ఎన్నియో సార్లు ప్రళయములు కలిగినవి, ఇక ఎన్నియో సార్లు జరగగలవు. వాటికన్నింటికి మీరా కర్తలు. అట్లుగాక ఇది ఈశ్వరాజ్ఞకు విరుద్ధమని ఏమైనా తలతురేమో. అట్లయినా బ్రహ్మచర్య వ్రతము నుండి ముక్తులైన మహనీయులందరూ ఈశ్వర ద్రోహులు కావలసి వచ్చును కదా. అట్లే ఎవరైనా చెప్పగలరా? అట్లు గానిచో బ్రహ్మచర్య వ్రతమును సన్యాసాశ్రమును పరమ పవిత్రములనియు, ఇవి లేనిచో నీ ఈశ్వర జ్ఞానము కలగజేసుకొనుటకు ప్రయాసమనియు శృతి ఏలాగున చెప్పియుండును. కావున వేదమాతకు మిమ్ములను దుఃఖపెట్టనిష్టము లేదు. వేదము బ్రహ్మజ్ఞానం అనే స్తోత్రము చేయుచున్నదే గాని కర్మ జ్ఞానములను స్తుతించుట లేదు. ఈలాగున నిర్మలమగు బ్రహ్మచర్య వ్రతములో కాలము గడిపి ఈశ్వర జ్ఞానమును కలుగజేసుకొనిన వారి 20 తరముల వారు ప్రేతలోకము నుండి ఉద్ధరించబడుదురు. రాబో 20 తరముల వారిలో పుణ్యలోక ప్రాప్తి పొందుదురు. ఇట్టి పుణ్యాత్ముని దర్శించు వారి పాపము నశించునదే కాక వారికి పుణ్యబుద్ధియు కూడా వృద్ధి నొందగలుగును. ఇట్టి ఆత్మజ్ఞాని యొక్క వంశము పావనమగును. తల్లిదండ్రులు ధన్యాత్ములగుదురు. అట్టి వారిని స్మరించు వారి హృదయము నిర్మలత నందును. అట్టి వారిని మనస్సులో తలంచుకుని ఏ కార్యమైన ప్రారంభించినా అది నిర్విఘ్నముగా సఫలమగును. చూసారా? ప్రయాణ కాలములో గాని ఏదైనా ప్రారంభించినప్పుడు గాని అట్టి వారు కనిపించినచో అది మంచి శకునమే అగును. అట్టి వారిని చిత్తములో స్మరించిన సర్వదుఃఖములను శమించును. పరమశాంతియు, అమిత ప్రేమయు, అనిర్వచనీయమైన ప్రసన్నతయు, అపారమగు సుఖమును కలుగును. కనుకనే మహాపురుషుల సేవ పరమ పావనమని శృతి బోధించుచున్నది. దీనికి ప్రమాణములు కోరువారు ఓంకారోపాసన గ్రంథములో కనుగొనవచ్చును. ఇట్లుగాక ఒకవేళ వివాహము జరిగిన జీవితాంతం వరకు ఈశ్వర నిష్టలో కాలము గడిపి బ్రహ్మచర్య వ్రతమును కూడా సలిపి జీవించవచ్చును. ఇది నీ సాధ్యమగునా అని తలంచవచ్చును. సాధ్యమనియే భగవాన్ జీవితమును నిజ ధర్మిణియగు శారదామణి దేవి యొక్క శ్రీ రామకృష్ణ పరమహంసులు ఉపదేశించిరి. దానికి ఆ పరమ ఋషి యొక్క జీవితమును నిజ ధర్మిణియగు శారదామణి దేవి యొక్క ఆచరణయును మనకు ఈ కలియుగమునకు తార్కాణమై ఉన్నవి. ఇట్లు జీవించవలేననియే ఆ దైవ దంపతులు మనకు అనుష్ఠించి చూపించి ఉన్నారు. దీని యందు ఏ మానవునికి సందేహము కలగదు. వివాహము యొక్క ముఖ్య ఉద్దేశ్యము విషయభోగము కాదు. దైవ కార్యమున ఒకరికొకరు సహాయము కలిగి ఉండవలెననియే శాస్త్ర అభిప్రాయం. పై చెప్పిన వారు వివాహితులైనను వివాహితులు కారు. ఇట్లు ఆచరించు వారికి నీచ జన్మములో ఎలాంటి దుఃఖమును కలుగక నిత్య సుఖ స్వరూపులై ఉండవచ్చును. వీరికి ఎంతో లోకసేవ చేయుటకు అవకాశం కలదు.
సదా పరతంత్రులు కాక స్వతంత్రులై జీవితమును ధన్యము కావింపవచ్చును. వివాహమునకు ముందు స్త్రీకి గాని పురుషునికి గాని కాలి వ్రేలికి మెట్టు అంటే ఉంగరం పెట్టరు. వివాహ సమయమందే ఈ కార్యము జరుగుచుండును. దీని యొక్క రహస్యమేమనా, ఇంతవరకు వారు బద్ధులుగారని, ఇప్పటి నుండి సంసారమనే గొలుసుచే బంధించబడిన వారు అయ్యారని తెలుసుకొనవలెను. పై చెప్పిన వివాహమునకు ఈశ్వర వివాహమని పేరు. దీనికి బ్రహ్మ వివాహమని నామాంతరము కలదు. ఇక రెండో పాయింట్, ఎంతవరకు స్త్రీలు గాని పురుషులు గాని బ్రహ్మచర్య వ్రతములో నిర్మలమైన మనోవాక్కాయ కర్మముల చేయనున్నటకు సాధ్యమగును, అంతవరకు ఉండి సాధ్యము కాదని తోచిన సత్శాస్త్రముల చేతను సత్పురుషుల చేతను బోధించబడిన వారలై మనస్సును శుద్ధపడేలాగున చేసుకున్న ప్రయత్నించి సాధ్యము కాదని తోచినను సంసారములో గల కష్టములన్నింటినీ మనస్సులోనికి తెచ్చుకుని ఇతరులు పడుచుండు సంకటములను చూచి సంసార బంధము లేని వారి యొక్క స్వేచ్ఛయు స్వచ్ఛమైన జీవితమును వారి యొక్క దైవ సుఖమును లోక పూజ్యతయు మనస్సులోనికి తెచ్చుకొని మరల చింతన చేసుకొని నివృత్తి లేదని తోచినచో మాత్రము వివాహము చేసుకొనవచ్చును. అది నీ మనస్సు నిర్మలావస్థ వరకు మాత్రమే ఉండవలను. మరల బ్రహ్మచర్య వ్రతం అవలంబించవలెను. వీరికి వయో నిర్ణయం లేదు, అనగా 30 గాని 40 గాని 50 గాని వయస్సు కలిగినను విరోధము లేదు. వీరి యొక్క 10 తరముల నుండి గతించిన వారలకును రాబో 10 తరముల వారికి నీ సద్గతి కలుగును. వారు పవిత్రులగుదురు. వీరి వంశము కాలక్రమముగా పావనమగును. వీరి పితరులు సంతుష్టి గలవారై ఉందురు. ఇట్టి వారిని తలంచు వారికి ధర్మబుద్ధి అధికముగా కలుగును. అధర్మ బుద్ధి తొలగిపోవును. వీరి దర్శనము కొంతవరకు శుభదాయకము. వివాహ కాలములో వీరిని స్మరించిన స్త్రీలకు వైధవ్యము కలగదు. పురుషులకు భార్యావియోగం ఉండదు. వీరి జీవితయాత్ర దుఃఖముదు లేనిదిగాను దైవీ ప్రీతి కలుగునదిగా ఉండును. వీరికి ఈ జన్మములో ఒకవేళ ముక్తి కలగకపోయినను మరు జన్మంలో ముక్తి కలిగేలాగున ఉత్కృష్ట జన్మము కలుగును. ఏలన సంపూర్ణముగా దృశ్య విషయ వాసన నశింపక మోక్షము గల్గుటకు అవకాశము లేదు కదా. అట్టి అవస్థ వీరికి కలిగినచో ముక్తులే, సందేహము లేదు. వీరును దైవలోకములో పూజ్యులగుదురు. వీరి సంతానములలో కొందరు విరక్తి కలిగి సాధుశీలము కలవారలై ఉందురు. వీరి సంతానము ఋషి సంతానం వలె ఉండును. ఋషులు ఇలాగుననే జీవించిరి. వీరి వివాహము దైవ వివాహం అనంబడిని. వీరి బిడ్డలు దీర్ఘాయుస్సు గలవారును సత్యధర్మ నిష్ట గలవారును తల్లిదండ్రులను ఉద్ధరించువారును లోకోద్ధారకులుగా ఉందురు. వీరు ఋషుల వలె నిమిత్త మాత్రము సంసార కార్యములో నుందిరే కాని జీవితమంతయు దైవ కార్యములోను లోకసేవలోను గడుపుదురు. మంచిగాని మంచి ముదిరిన బీజము సారవంతమైన క్షేత్రములో పెట్టి పెంచిన ఎట్లుండునో ఇట్టి తల్లిదండ్రులు పుట్టెడి బిడ్డలును అలాగుననే ఉందురు. ఇక్కడ కాపుదాం. ఎంతయింది టైం? సమయం ఎంత అయిందండి? అమ్మ 8 నిమిషాలు అవుతుందమ్మా. 8-9 నిమిషాలు. ఓకే. లేకపోతే ఇంకొక పాసేది. ఇలాంటి పవిత్ర వివాహానికి బాల్య వివాహం చాలా అడ్డు కలగచేయుచున్నది. చిన్నతనంలో వివాహం చేయటచే దాంపత్యము సరిపడక పోటచే ఎందరో స్త్రీ పురుషులు కష్టములకు పాత్రలగుచున్నారు. మరియు కొందరు పురుషులు విరక్తులైనచో సర్వసంగ పరిత్యాగమునకు గొప్ప భారము కలుగుచున్నది. అలాగనే విరక్తురాండ్రకు నారీమణులు కూడా సంసార సాగరము నీదలేక సంకట పడుచున్నారు. కొందరి భక్తులు రాక్షస గుణము గల వారగుడిచే దైవ గుణము గల నారీమణులు పరితపించుచున్నారు. మరికొందరు పరిశుద్ధాత్ములకు పురుషులకు బ్రహ్మరక్షస్సుల వంటి భార్యలు లభించుటచే వీరును కష్టముల పాలగుచున్నారు. ఇవి అన్నీయు బాల్య వివాహము చేయగలిగిన అనర్థములు.
యవ్వన కాలం వచ్చిన తర్వాత వివాహము చేయి విషయములో ఇలాంటి కష్టములేమి కలుగుటకు హేతు ఉండదు కదా. వివాహం ఈ ధర్మబద్ధమగుడిచే మధ్యకాలం విడిచిపెట్టుట